టిఆర్ఎస్ ఆలియాస్ బీఆర్ఎస్లో ఈ బీఆర్ఎస్ పార్టీలో ముసలం ముదిరింది. ముసలం మొదలైంది అని చెప్పలేము, ముసలం ఎప్పుడో మొదలైంది. ఎప్పుడైతే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ని ఇంటికి పంపించారు జనం, ఆ వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన కేసీఆర్ ఇంతవరకు ఆ వరంగల్లో జరిగిన సభలో తప్ప ఇంకెక్కడ మాట్లాడింది లేదు, అసెంబ్లీలో అడుగుపెట్టింది లేదు. కవితని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమని పంపించింది కేసీఆర్. అక్కడ ఇరుక్కుపోయింది, తిహార్ జైల్లో వేశారు. 4 నెలలు జైల్లో ఉన్నాక ఏదో బీజేపీ వాళ్ళతో బేరం కుదుర్చుకొని బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని కవితని విడిపించుకొని రాగలిగారు. ఇంకా తర్వాత కేసీఆర్ ఎక్కడ అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడని దాఖలాలు. బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ని విలీనం చేసుకోవడానికి అయితే సిద్ధంగా లేరు. కానీ ఈ బీఆర్ఎస్ చిన్నగా వీక్ అయిపోతూ ఉంటే తెలంగాణలో బలపడేది బీజేపీయే కాబట్టి ఆ బీఆర్ఎస్ని అలాగనే ఉంచండి. ఇక దరిద్రులందరినీ తీసుకొచ్చి ఆ బీజేపీలో కలుపుకుంటే జనం కూడా తిడతారు కాబట్టి ఆ పార్టీని అలాగనే సాగుకొడుతూ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ అధికారంలోకి రావడానికి గట్టిగానే కసరత్తు చేస్తాం. అక్కడ బీఆర్ఎస్ వీక్ అయిపోతే బలపడేది బీజేపీ కాబట్టి. ఇక తాజాగా కవిత నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అందులో జరిగిన అవినీతిని వెలుగు తీసేందుకు ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ సంవత్సరం పాటు తవ్వి 600 పేజీల నివేదిక ఇచ్చింది. దాదాపు 250 మందిని విచారించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి ఆర్థిక మంత్రిగా చేసిన హరీష్ రావు, ఈటెల అందరినీ విచారించింది. ఇక ఆ ప్రాజెక్టు పనిచేసిన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు కూడా విచారించింది. వాళ్ళంతా చెప్పారు, మాదేం లేదు, తమ్మిడిహట్ నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంలో మా పాత్ర ఏం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అది. తమ్మిడిహట్ దగ్గర ప్రాజెక్టు నిర్మించి కేవలం 16,000 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ పెద్ద ఎత్తున దోచుకునేందుకు స్కెచ్లో భాగంగా తమ్మిడిహట్టి ప్రాజెక్టుని మేడిగడ్డ వరకు మార్చి 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెగా ఇంజనీరింగ్తో కలిసి దోచుకున్నారు. ఇందులో కేసీఆర్ అయితే దేవుడు, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళిద్దరే దోచుకున్నారని చెప్పేసి కవిత చెప్పకనే చెప్పారు, స్పష్టంగా చెప్పేశారు. అందుకే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావుని మంత్రి పదవి కూడా ఇవ్వకుండా దూరంగా పెట్టారు. పెద్ద సత్యహరిశ్చంద్రులాగా నటిస్తూ 1,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు హరీష్ రావు అనే సమాచారం ముఖ్యమంత్రి కేసీఆర్కి అందడం వల్ల ఆయన దూరంగా పెట్టాడు అనే విషయాన్ని కవిత స్పష్టం చేశారు. ఇక హరీష్ రావు 2-3 సంవత్సరాలు అయితే పదవి రాకుండానే దూరంగానే ఉన్నాడు. ఇక అధికారంలో అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ కొనసాగింది కాబట్టి ఇక బయటికి పోయే అవకాశం కూడా లేక అలాగనే అతుక్కొని ఉన్నారు. ఇక హరీష్ రావు వేరే పార్టీ పెట్టబోతా ఉన్నాడు, బీజేపీలోకి వెళ్ళబోతా ఉన్నాడు, రకరకాల కథనాలు వచ్చాయి. కానీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ని వదిలేసి ఎందుకు పోతాడు 1,000 కోట్లు దోపిడీ చేసి? అయితే ఇది నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో కవిత కేటీఆర్ని ఒక్క మాట కూడా అనలేదు. కేటీఆర్కి, కేసీఆర్కి తెలియకుండా కాళేశ్వరం ప్రాజెక్టుని హరీష్ రావు, సంతోష్ రావే చేపట్టారా, నిర్ణయాలన్నీ వాళ్ళే తీసుకున్నారా అనే ప్రశ్న ఉద్భవిస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది ఎవరు? కేసీఆర్. అంతకుముందే మహానుభావుడు ఒక ఆయన అన్నా కూడా దాన్ని 1,00,00,000 ఎకరాల మాగానికి నీరు అందిస్తా అని చెప్పేసి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. మొత్తం మ్యాప్లు ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్లు తమ్మిడిహట్టి దగ్గర నీరు లేదు, అక్కడ ప్రాజెక్టు కడితే తెలంగాణ రైతులకు నీరు ఎలా వస్తుంది, దిగువ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టుకుంటే నీళ్లు మనకు కావాల్సినవి ఉంటాయి, ఎత్తిపోయడానికి ఈజీగా ఉంటుంది నిధులు అని చెప్పేసి మేడిగడ్డకు మార్చి ఎత్తి పోసి చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని తెలంగాణకు పెద్ద గుదిబండ, వైట్ ఎలిఫెంట్ లాగా తయారు చేశారు. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులతోనే వ్యవసాయం చేయటం సాధ్యమా? సాధ్యం కాదు. కేవలం కమిషన్ల కోసం చేపట్టిన ప్రాజెక్టు. అనేక అవకతవకలు జరిగాయి అనేది పీసీ ఘోష్
సాక్ష్యాలతో సహా రాశారు. ఈఎన్సీ ఇళ్లలోనే ఏసీబీ దాడి చేస్తే ఒక్కొక్కడి ఇంట్లో 300 కోట్ల రూపాయల ఆస్తులు వెళ్ళాయి. ఉద్యోగస్తుడి ఇంట్లో. ఇక అప్పట్లో సీఎంగా పనిచేసిన వ్యక్తులు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇంట్లోనే 5 పదవులు తీసుకుని కుటుంబంలోనే ఉన్నోళ్ళు ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. దీని మీద సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక వెంటనే కవిత బయటకు వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళందరూ ఫామ్ హౌస్లో మీటింగ్ అయితే కవిత మాత్రం బయటకు వచ్చింది. కవిత బయటకు వచ్చి హిమాలయ పర్వతాల లాంటి ఉన్నత ఔన్నత్యం కలిగిన కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ చేరిన వారే అరాచకానికి పాల్పడ్డారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనకాతల రేవంత్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి కవిత కన్నీటి పర్యంతం అవుతూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మీరు అవినీతి చేయకపోతే భయపడాల్సిన పని లేదు. కవిత ఒక మాట చెప్పారు, నా పెళ్లి సమయంలో కూడా మా నాన్నగారు డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుస్తుంది. మరి అంత ఇబ్బంది పడ్డవారు 10 ఏళ్ళు అధికారం అనుభవించిన తర్వాత ఎన్ని వేల కోట్ల రూపాయలకి మీరు ఆస్తులు పోగేశారు? గుండె మీద చేసుకుని చెప్పండి. సిబిఐ దర్యాప్తు చేస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంది? సిబిఐ దర్యాప్తులు తేలిద్ది. రేవంత్ రెడ్డి తెలివిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్న బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టాడు. దాన్ని తేల్చాల్సిన పనిని బీజేపీకి అప్పగించాడు. రాబోయే రోజుల్లో సిబిఐ దీన్ని తవ్వుతుందా లేదంటే కోల్డ్ స్టోరేజ్లో పెడుతుందా అనే దాని మీద మరో వీడియోలో మనం తెలుసుకుందాం.